పిచ్చి కుక్క చూడమే పిచ్చలు అట్లా కుక్కని తాగుతారు కదా అసలు రెండు తీసుకున్నామండి కదా. హాయ్ హలో నమస్తే వనక్కం సలాం అలైకుం దిస్ ఈజ్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి ఆల్రెడీ 2 days అవుతుంది. కానీ ఈరోజు వ్లాగ్ చేస్తున్నా. ఎందుకు వచ్చానంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా మొన్నటి వరకు. ఇప్పుడు కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుందని కొంచెం మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. ఈరోజు ఫాస్టింగ్ అయితే ఉన్నాం అందరం ఇంట్లో. ఈరోజు యాష్ వెనస్డే అనమాట. అంటే ఏంటిదో కూడా నేను చెప్తా. తెలుగులో విభూది బుధవారం అంటారు. తపస్కాలము స్టార్ట్ అయింది అనమాట. మాకు ఫాస్టింగ్స్ ఉంటాయి 41 days. అలా అని ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. ఈ రోజు అయితే అందరం ఇంట్లో అందరం ఫాస్టింగ్ ఉన్నాం. ఇప్పుడైతే మేము చర్చ్కి వెళ్తున్నాం. చర్చికి వెళ్ళి వచ్చాక మేమైతే ఫ్రూట్స్ కట్ చేసుకొని అలా తినేసి మళ్ళీ నైట్కి ఇంకా ఫాస్టింగ్ అయితే వదిలేసాం అనమాట. అసలు ఏంటి యాష్ వెనస్డే అనేది నేనైతే చర్చ్ నుంచి వచ్చాక మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? మేమైతే వెళ్తున్నాం చర్చికి. ఇక మా ఇంటి పక్కన ఆంటీ కూడా క్రిస్టియనే. ఇప్పుడు మేమందరం చర్చ్కి అయితే వెళ్తున్నాం. చర్చ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకుంటా. మేమైతే ఎప్పుడు ధర్మవరంలో ఉన్న చర్చ్కి వెళ్తాము. కానీ ఈరోజు ఆంటీతో పాటు ఇక్కడ మా ఇంటి పక్కన ఉన్న చర్చ్కి అయితే వెళ్తున్నాం. పెంతకోస్తు చర్చ్ అంట. అంటే మేము ఆర్సిఎం చర్చ్కి అయితే వెళ్తాము ఎప్పుడు. మా ఊర్లో కూడా ఆర్సిఎం చర్చ్ ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ పెంతకోస్తు చర్చ్ ఉందంటే ఇక మమ్మీ నేను ఆంటీ వెళ్తున్నాం. స్టార్ట్ అయిపోతున్నాం. సో ఫ్రెండ్స్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది ఎక్కడ ఉంటుందో తెలియదు నాకు. ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. నేను ఎప్పుడు బాప్టిజం చర్చ్లకి అండ్ హుసానా చర్చ్లకి పెంతకోస్తు చర్చ్లకి ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్తున్నా. ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ మీకు కూడా మీతో షేర్ చేసుకుంటాం. అది ఆర్సిఎం చర్చ్, సో అందుకే తెలీదు ఎట్లా ఉంటుంది అనేది. ఇదే చర్చ్ అనమాట. ఇల్లులా ఉన్నది, చర్చ్ లెక్క లేదు. ఎవరు లేనట్టున్నారు చర్చ్లో. సో ఫ్రెండ్స్ నేను వచ్చినాక మాట్లాడుకుంటా. ఎందుకనంటే మనకు తెలియదు కదా, ఫస్ట్ టైం వస్తున్నాయి కదా. సో చర్చికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకే? సో ఫ్రెండ్స్ మేమైతే చర్చ్ నుంచి ఇంటికి వచ్చేసినాం. నిజంగా చర్చికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసుకి. టెంపుల్స్కి వెళ్ళినా కానీ చర్చికి వెళ్ళినా కానీ నిజంగా ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఈరోజు మేము చర్చికి ఎందుకు వెళ్ళాం, నేను యాష్ వెనస్డే అని ఎందుకు అన్నా అంటే, యాష్ వెనస్డే అని ఇంగ్లీష్లో అంటారు. తెలుగులో మాత్రం విభూది బుధవారం లేదా భస్మ బుధవారం అయితే అంటారు. అసలు ఎందుకు అది ఈ రోజు వచ్చింది అంటే 40 రోజుల అనుదిన ప్రార్థనకి ఈరోజు మొదటి రోజు అనమాట. 41 days డైలీ ప్రార్థనలు ఉంటాయి చర్చ్లో. ఎందుకనంటే ఈస్టర్, గుడ్ ఫ్రైడే అవైతే వస్తున్నాయి. అవి ఎందుకనంటే యేసయ్యని సిలువ వేస్తారు. ఎందుకు వేస్తారు? మేము చేసిన పాపాలన్నిటికీ దేవునికి సిలువ వేస్తారు. కొరడాలతో కొడతారు అండ్ ముళ్ళ కిరీటం పెడతారు. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉండింటుంది. సో అది విషయం. ఈరోజు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఫాస్టింగ్స్. నేను ఇంట్లో అయితే అందరం ఉంటాం. ఆల్మోస్ట్ నేను, అమ్మ, అత్త, మా చెల్లి అందరం ఉంటాం. ఈ రోజు నుంచి అయితే స్టార్ట్. 41 days అయితే మాతో కాదు, కానీ ఫ్రైడే అండ్ వెనస్డే అయితే మేము ఉంటాం. ప్రతి ఫ్రైడే ప్రతి వెనస్డే అయితే ఉంటాం. అది ఎప్పటి వరకు అంటే గుడ్ ఫ్రైడే వరకు, నెక్స్ట్ మంత్ 18 వరకు అయితే ఉంటాం. చర్చికి వెళ్ళేసి వచ్చినాం కాబట్టి మమ్మీ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తుందో లేదో పండుకున్నదో చేస్తుంది. ఇప్పుడు వెళ్ళి ఫ్రూట్స్ అయితే తినేస్తాం. సో ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఫ్రూట్స్ కట్ చేస్తుంది. ఏం ఫ్రూట్స్ కట్ చేస్తుంది అంటే వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చుకున్నాం మేము షాప్కి వెళ్ళి. మార్నింగే తీసుకొచ్చినాం. ఇప్పుడు కట్ చేస్తాం మమ్మీ, ఇంకా తినేస్తాం ముగ్గురం. మా చెల్లెమో పడుకున్నది. ఆమె తెచ్చుకున్న టెడ్డీ బేర్ని పట్టుకొని మరి పడుకున్నది. అంటే డైలీ అన్నం తిని ఉండాలంటే ఫాస్టింగ్ ఉన్న రోజు చాలా ఇబ్బంది అవుతుంది ఫస్ట్ రోజు. దాని తర్వాత కంటిన్యూగా నార్మల్గా ఏమనిపించదు. కానీ ఆల్మోస్ట్ ఆకలి అయితే కాదు, ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటాం కదా, ఆకలి కాదు. ఇంకా ఫ్రూట్స్ తోటి అడ్జస్ట్ చేసేసుకుంటాం. కొన్ని ఫ్రూట్స్ తినేసి ఇంకా నైట్ ఫాస్టింగ్ అయితే వదిలేస్తాం. మా చెల్లె నిద్ర పోలేదు, దొంగ కాగోండి. బాబా నవ్వుతో నా భవిష్యత్తు ఎట్లా వండుకుంది ఎడు కుక్క. చర్చికి రాలేం మొబ్బు ముఖంది, సైతాన్ తగులుకుంది మా చెల్లెకి. చర్చికి రాలేదు, నేను మమ్మీ ఇద్దరం పోయినాం. కాదు ఫ్రెండ్స్, ఇగో నైట్ ఒర్రకు మేము నైట్ అసలు నాకు బాగా ఇబ్బంది అయిపోయింది. కాళ్ళు చేతులు గుంజడం అండ్ మెడలు నొప్పి లేయడం అదైంది. అయితే అప్పటి 2 o'clockకి పడుకున్నా. మార్నింగ్ 7 వరకు చర్చ్కి వెళ్ళాలి. అప్పుడు 7 గంటలు వేస్తా ఇవ్వలే అసలుకి. మార్నింగ్ 7కి ధర్మారం చర్చ్కి. ఈ నుంచి పోయేసరికి ఈ నుంచి ½ an hour ముందు బయలుదేరితేనే అక్కడికి పోయేసరికి 7 అవుతుంది. అది నేను లేవలేను. నాకు అసలు నేను మెలకు కూడా రాలే. మా చెల్లె లేపినా కూడా లేలేకపోయినా. అందుకే ఇక్కడ ఉన్న చర్చ్కి అయితే వెళ్ళిపోయినాం. దానికే ఓ పెద్ద నన్ను ఓరుతున్నది. మా అమ్మ చూడండి చాక్తోనే తింటున్నది. ఈ ఫ్రూట్స్ తింటాం మేము ఇద్దరం కూర్చొని. ఇప్పుడు మా చెల్లె ఆల్రెడీ తినేసింది, ముబ్బుది. చర్చికి రాకుండా ఏం రాకుండా ఫ్రూట్స్ తినేసింది.
ఫ్రూట్స్ తినేసి మేమైతే ఆరాం బజ్జుకున్నాం. ఇంక నిద్ర లేచినాక మా జుట్టు ఎట్లుందో మా చెల్లె ఇప్పుడే లేపిన మా చెల్లెని. మా అమ్మ అయితే చాయ్ పెడుతున్నది. ఇదిగోండి చాయ్ పెడుతున్నది. చాయ్ పోసింది మమ్మీ. ఇంకా కొంచెం ఫేస్ వాష్ వేసేసుకొని వచ్చి చాయ్ అయితే తాగేస్తాం. మమ్మీ రెడీ అయింది మమ్మీ పనికి వెళ్ళడానికి. ఇప్పుడు మమ్మీ 5కి పనికి వెళ్ళి 7:30 7కి అట్లా వస్తుంది. పండుగ ఫేస్ అయితే వాష్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని కప్పు కట్టేసుకొని బయటకు అయితే వచ్చేసిన. బయటకు వచ్చేసరికి మా చెల్లి ఏం చేస్తుంది వెళ్ళి చూడండి. ఇదిగోండి వాకిలు ఊడ్చేసి వస్తుంది ఇంట్లోకి. మొగ్గుది ముఖం కూడా కడుక్కోకుండా వాకిలు ఊడుస్తున్నది. నేనైతే చాయ్ తీసుకొని బయటకు వచ్చేసిన. మా చెల్లి ముఖం కడుక్కొని చాయ్ తీసుకొని వస్తుంది బయటకి. ఈ అమ్మి మొబ్బుది ఇంకా నిద్ర మొబ్బుదలేదు. తూగుతుంది ఇట్లా తాగిన వాళ్ళు తూగుతారు అట్లా తూగుతున్నది. అదిగోండి పోతుంది. పెట్టుకున్నావా మైక్ పెట్టుకున్నావా అంట. సరే జాగ్రత్త తొందరరా మమ్మీ పోతుంది వెళ్ళిపోతుంది. చాయ్ తాగినాం చాయ్ తాగింది. పండు పెట్టిన చాయ్ చూడండి ఎట్లా పెట్టిందో. అస్సలు టేస్ట్ లేదు. అది నేను పెట్టినాకో చిట్టి ఎంత బాగా పెడతావో అంటది. మీకు ఒకటి చూపిస్తా మా చెల్లె చాయ్ ఎట్లా తాగుతుంది చూడండి. ఎడ కుక్కొని తాగుతుందో. పిచ్చలు అట్లా కుక్కొని తాగుతారు కదా. చిన్న ఒకసారి చూడవే పిచ్చలు అనేసరికి అట్లా చూస్తుంది. కాలు కడుకునేలో పెళ్ళి పోతున్నది ఆగుతలేదు. ఆగదు ఇక పోతూనే ఉంటుంది. కొంచెం షేక్ అవుతుంది ఏమనుకోకండి. ఆగుతావా? మైక్ పెట్టుకుని వచ్చింది. అమ్మో దొంగున్నది మైక్ పెట్టుకుని వచ్చింది. నేను మాట్లాడొద్దాను ఒక్కనే మాట్లాడతావా? మాట్లాడు. నిన్ను ఎవరు వద్దన్నారు? మాట్లాడు పిచ్చుకుక్క. మాట్లాడు అంటే పిచ్చుకుక్క అన్న. ఎంత కుద్దా వేస్ట్ ఫెలోలకి బ్రాండ్ అంబాసిడర్ అంటే తనే. యూ నాట్ మీ యూ. ఇక రిలయన్స్ ఇదే మా పక్కనే ఉంటుంది. ఇంటి పక్కనే ఉంటుంది. పక్కన లేదు పక్కన వేరే వాళ్ళ ఇల్లు ఉంది. ఇంటి పక్కన అంటే ఇల్లు వేరే వాళ్ళ ఇంటి మన ఇంటి పక్కన వేరే వాళ్ళు ఉన్నారంట. అంటే ఇంటి పక్కన అంటే కాదు రోడ్డు పక్కన ఉంటుంది. సాదా అది ముందు చెప్పాల్సింది. ఎండ కొడుతున్నది ముఖానికి కళ్ళకే కొడుతున్నది. సాయంత్రం అయిపోయింది 5 అవుతున్నట్టుంది. 5 అయిందో 5:30 అయిందో ఫుల్ టైం. పోయి ఏమైనా తెచ్చుకుందాం. ఏం తెచ్చుకుందాం? పల్లిపట్టి పల్లిపట్టి కోసం దానిలోకి తీసుకోవస్తుంది. ఓరే అటు పంప. వెహికల్స్ ఏమొస్తలేవు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అందరు మననే ఇస్తారు కొత్తగా అంతే చూస్తారు. ఇక్కడ మనము ఎక్కడికైనా మాల్స్కి వస్తే ఫస్ట్ మనం ఏం చూస్తాం? తినేటివి చూస్తాం. దాని తర్వాత కిచెన్లో ఉన్నాయి ఏమన్నా కొనుక్కుందామని చూస్తాం. దాని తర్వాత నేనైతే ఫస్ట్ అవేం చూడ ఇవే చూస్తా. ఏ మంచిగా ఉన్నాయి ఏమైనా కొనుక్కుందామా గవే చూస్తాయి కదా. చూడండి డ్రెస్లో పిచ్చోళ్ళం మనం. వెతుకుతున్నాం. చేద్దామా? మేము మార్నింగ్ వచ్చినాం వీడికి వెజిటేబుల్స్ కొందామని. ఇక్కడ అది కూడా ఉన్నది. నేను చూడలే ఇంతవరకు. ఇది ట్రయల్ రూమ్. ఇదిగోండి నాకు తెలియదు అసలు ట్రయల్ రూమ్ ఉందని కూడా. ఇది రిలయన్స్లో. మా చెల్లె భయపడుతుంటుంది. చూద్దాం మా చెల్లె ఏం చేస్తుంది. అసలు ఏది ఇటు గేడున్నది. ఏం చేస్తుందో చూడండి. ఫోటోలు దిగుతుంది. నువ్వు పిచ్చి మొక్క ఒకటి. మేము ఏం కొనుక్కొని వెళ్ళిపోతాం. ఆకలి ఇస్తున్నది ఫస్ట్. మార్నింగ్ నుంచి అప్పుడెప్పుడో ఫ్రూట్స్ తిని మళ్ళీ ఇప్పటివరకు అంటే కడుపులో లక్కలక్కలా అంటుంది. ఎలకలు ఉరుకుతున్నాయి అటు ఇటు. పండు వస్తలేదు. నేను అడిగిపోతే ఆయమ్మ వస్తుంది. చూద్దాం. ఇక్కడ ఏం చిప్స్ ప్యాకెట్లు ఫుల్ ఉన్నాయి. చిప్స్ ఏమొద్దు కానీ మనం తీసుకుందాం పల్లిపట్టి అట్లా. మళ్ళీ అన్నీ అడ్డమని అన్నీ తింటే వెళ్తూ ముందే మంచిగా ఉండట్లేదు. ఇది తీసుకుందాం ఒకటి. సరే 2 తీసుకుందాం. పైసలు 2 తీసుకుందాం కదా.
మా అక్క ఉండగా నువ్వులు ఉన్నాయి దీంట్లో. నువ్వే ఉన్నావు విన్ను ఉండు ఎటు పోకుద్దా తప్పుతో నన్ను ఎటు పోవద్దని ఆమె పోతున్నది. ఓ పెద్దాడేమో మంచిగా ఉన్నట్టు అని తీసుకోపోయింది. ఇక్కడ అన్ని ఆడ చినిగిపోయినాయి ఉన్నాయి. చినిగిపోలే, ఇరిగిపోయినాయి ఉన్నాయి. చూడండి ఇక పల్లిపట్టి లాస్ట్ కిందకించి తీస్తున్నది. పైన ఉన్నాయి నచ్చవంట, కింద నుంచి తీస్తుంది. ఇరిగిపోయినాయి చాలా మస్తు. ఓకే, ఇంకా బిల్ చేయించేసుకొని వెళ్ళిపోతాం మేము. షూ అనుకున్నా మేము అన్నీ అడుగుతుంది. బిల్ చేయించుకుంటాం అనుకున్నాం కదా, మళ్ళీ వెనక్కి వచ్చి బిస్కెట్లు ఏమైనా తీసుకున్నామని యూనిబిక్ బిస్కెట్లు తీసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ బాగుంటుందంట. మా చెల్లె అన్నది, నేను ఎప్పుడు తినలేదు, చూద్దాం ఎట్లా ఉంటుందో. పోయి ఇప్పుడు బిల్ చేయించుకొని ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయి తినేద్దాం. ఎట్లుంటుంది నాకు తెలియదు, ఫస్ట్ టైం తిన్నా. బాగుంటుంది చిన్నది, సూపర్ అంట, సూపర్. చూద్దాం ఎట్లుంటుందో, టేస్ట్ ట్రై చేసి చెప్తా మీకు కూడా ఎలా ఉందో. అయిపోయింది, బిల్లింగ్ చేయించేసుకున్నాం. ఈ మాల్లో అయితే బిల్లింగ్ చేయించుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది. ఒకళ్ళు మళ్ళీ ఆ బిల్లింగ్ అయిపోయే టయానికి ఫోన్ మాట్లాడు ఏదో ఒకటి చేస్తారు. ఏదైనా తీసుకోవాలంటే ఫాస్ట్గా వెళ్ళి తీసేసుకుంటాం, కానీ బిల్లింగ్ కాడికి వచ్చేసరికి ఫుల్ అబ్బాయి లాస్ట్ వస్తుంది. అనవసరంగానే వచ్చినాం అనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు బయట ఇవి బయట కూడా దొరుకుతాయో తీసుకోవచ్చు అనుకుంటారు కదా, కానీ మేము అట్లా కాదు. టైంపాస్ కోసం వచ్చి ఏదో ఒకటి కొనుక్కొని పోతాం. ఇప్పుడు కూడా బయట తెచ్చుకుంటుండే, కానీ కొంచెం అట్లా తిరిగినట్టు కూడా అవుతుంది కదా అని వచ్చి అట్లా పోయి ఇట్లా వచ్చినాం. చిన్న ఆయన మళ్ళీ మేము వచ్చి ఆడ బిల్లింగ్ అయిపోయినట్టు చేసుకోవడానికి వస్తున్నాం. మళ్ళీ ఏమైంది చెప్పాలా, మా మామ వాళ్ళ మరదలు కనిపించింది. అంటే అత్త అవుతుంది కదా నాకు. తను కనిపిస్తే ఇక తనతో మాట్లాడేసి వచ్చేసినాం రోడ్డుకి. ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతాము. చూడండి గైస్, ఆమె ఎట్లా కూకొని తింటున్నదో. ముంగట పెట్టుకొని కూర్చొని తింటున్నది. నాది ఒక్కటి అయిపోయేలా ఆమెది రెండోది అయిపోతుంది. అంత సీన్ లేదు, నేనేం మెల్లగా తినలే, నార్మల్గానే తిన్నా గబగబా. ఇయ్యదిగా ఆమెకే కావాలంటది. మన తీసుకుందాం. బాగాలేదు, నువ్వే బాగుంటాయి అన్నావు, సూపర్ ఉంటాయి అన్నది. దొంగ మొక్క అంది. 30 రూపాయలు బొక్క. చూస్తుంది దొంగ సూపులు చూస్తుంది. దొంగ మొక్క అంది, దొంగ సూపులు చూస్తుంది. చూడమే ఒక్కోసారి పిచ్చిలేసే పండుకి. చిన్న కూతురు మీ అంట ఊరికైనా నన్ను తిడతారు, కానీ నేను లేకపోతే ఇంట్లో వాళ్ళకి టైం పాస్ అవ్వదు. నిజమే, టైం పాస్ రాదు. అయిపోయింది బిస్కెట్, అయిపోయింది. పల్లిపట్టలు తిప్పుతుంది. బిస్కెట్ తినడం అయిపోగానే అది బాగాలేదని మళ్ళీ పల్లిపట్టి తీసుకొని తింటున్నది. ఇదే పని కదా వీడియోలు తిడే పని. నువ్వే అందుకే దొంగ సొప్పులు చెప్తున్నావు. మళ్ళా సరే మళ్ళా మా అమ్మ ఫోన్ చేస్తుంది. కొత్త నంబర్లో నుంచి ఫోన్ చేస్తుంది, మళ్ళీ పాత నంబర్ నుంచి ఫోన్ చేస్తుంది. ఏందో ఏమో ఫోన్ పే కోసం మళ్ళీ వేరే వాళ్ళ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేసింది. ఏమైంది ఎవరని అడిగితే నేనే మమ్మీ ఫోన్ పే కోసం నంబర్ కోసం అని మిస్డ్ కాల్ ఇచ్చింది అక్క అని చెప్తున్నది. మళ్ళీ ఫోన్ చేస్తున్నది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది మళ్ళీ మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, ఫాస్టింగ్ అయితే వదిలేసినాం, ప్రేయర్ చేసుకొని అన్నం అయితే తినేసినాం. కానీ వీడియో తీయలే, నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే. సో వేరే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఛార్జింగ్ పెట్టేసిన. నేను ఛార్జర్ తెచ్చుకోలేదు, అందుకే వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టిన, అది స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో అందుకే వీడియో తీయలే. మా మమ్మ అయితే బెడ్షీట్స్ కూడా వేసేసింది. ఇక్కడ నేను మా చెల్లి ఇద్దరం పడుకుంటాం. మమ్మీ అయితే పైన పడుకుంటుంది, పరుపు మీద నేను చెల్లి ఇద్దరం పడుకుంటాం అనమాట. ఇప్పుడు మా చెల్లె బయట కూర్చొని ఫోన్ చూసుకుంటూ కూర్చున్నది. ఇంకా నాకైతే నిద్ర వస్తుంది. మధ్యాహ్నం కూడా ఎక్కువసేపు పడుకోలే, కొద్దిసేపు పడుకొని లేచిన. ఇప్పుడైతే నిద్ర పోతాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ మెంబర్షిప్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇది నెక్స్ట్ వీడియో. బాయ్.